సంపన్నమైన వ్యక్తిగా, చదువులేని వ్యక్తిగా, పల్లెటూరులో గ్రామంలో పేదరికంలో ఉంటూ నా ద్వారా ఏమీ జరగదిక అని అనుకుంటూ ఉంటే ఎలీషాపై దిగిన అదే 2 పార్లు ఆత్మ నిన్ను కమ్ముకోబోతున్నది. రక్షణ లేని వారిని దర్శించేది ఆయన ప్రభావం, ఆయన ప్రజెన్స్. పాపములు ఉన్న వారిని దర్శించేది ఆయన ప్రభావం, ఆయన ప్రజెన్స్. ఏది నిన్ను భ్రమ పెడుతుందో, ఎక్కడ నువ్వు రాంగ్ స్టెప్ వేసావో దానిని తీసి బయట పారవే. పదకొండు, 12, 13 తేదీల్లో పరిశుద్ధాత్మతో అద్భుతమైనటువంటి సభలు బెల్లంపల్లి కల్వరి మందిర ప్రాంగణంలో జరగబోతున్నాయి. ఎంత మంది పాపములు ఉన్నారో రండి, పరిశుద్ధాత్మ దేవుడు విడిపించబోతున్నాడు. శాపములు ఉన్నవారు రండి, ఆ సభలకి దేవుని కార్యాలు జరగబోతున్నాయి. ఏ రోగ వ్యాధి బంధకాల్లో ఉన్నా యేసు పొందిన దెబ్బల వలన స్వస్థతనిచ్చే దేవుడే ఈ పిలుపునిస్తున్నాడు. దేవుడు బాగు చేయబోతున్నాడు, దేవుడు రక్షించబోతున్నాడు, దేవుడు స్వస్థపరచబోతున్నాడు. కాబట్టి 11, 12, 13 తేదీలు బెల్లంపల్లి కల్వరి ప్రాంగణంలో మీటింగ్స్ కి ప్రతి ఒక్కరూ పాల్గొని దేవుని దీవెనలు పొందండి, వాక్యము చేత పట్టబడండి, దీవించబడండి. నేను ఇక్కడికి రావడం నాకు చాలా బ్లెస్సింగ్ అనిపించింది. మనుషులతో సాధ్యం కాదు, కానీ కేవలం దేవుని సన్నిధి ఇక్కడ గొప్పగా మేము ఇక్కడ అనుభవించినాము. నేను నేపాల్ నుండి వచ్చాను, బుట్వల్ ప్రాంతం నుండి వచ్చాను. మరి ఇక్కడికి నేను 1 ఇయర్కి వస్తూ ఉంటాను. ఇక్కడ అనేకమైన ప్రేయర్స్, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, వండర్ఫుల్ మెసేజ్. మమ్మీ డాడీని దేవుడు ఇంకనూ దీవించాలా, పరిచర్య చాలా గొప్పగా సాగాలని దేవుని కోరుకుంటున్నాను. ఏమీ లేకుండా వచ్చాము కానీ సంతోషంగా వెళ్తున్నాం. మీటింగ్స్ ద్వారా ఎంతగానో ఆశీర్వాదం పొందుకున్నాం. I felt so happy and God spoke to me. I was strengthened with the word of God.